వెల్కమ్ టు బీఎస్సీ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థులకు స్వాగతం. ఈ క్లాస్లో నేను కర్వ్ ఫిట్టింగ్ అనే టాపిక్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కర్వ్ ఫిట్టింగ్లో 4 రకాల కర్వ్స్ ఉంటాయి, 4 రకాల మ్యాథమెటికల్ ఫంక్షనల్ రిలేషన్షిప్స్ ఉంటాయి. అందులో ఒకటి స్ట్రైట్ లైన్ y = a + bx, ఈ ఫార్ములా ఇది. సెకండ్ డిగ్రీ పారాబోలా y = a + bx + cx². పవర్ కర్వ్ y = a × x పవర్ b. ఎక్స్పోనెన్షియల్ కర్వ్ y = a × b పవర్ x, y = a × e పవర్ bx. ఇవి 2 మళ్ళీ అంటే టోటల్ ఇక్కడ 5 ఉన్నాయి చూడండి. ఎక్స్పోనెన్షియల్ కర్వ్లో 2. నౌ ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ కర్వ్ ఫిట్టింగ్లో మనం చాలా ప్రామినెంట్గా యూజ్ చేస్తాం. ఏంటి ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్? ఇట్ ఈస్ మినిమైజింగ్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డీవియేషన్స్ ఆఫ్ ది యాక్చువల్ వాల్యూస్ ఆఫ్ y ఫ్రమ్ దైర్ ఎస్టిమేటెడ్ వాల్యూస్, దట్ ఇట్ రెసిడ్యువల్స్. రెసిడ్యువల్ అంటే ఏంటి? ఇక్కడ రాస్తాను చూడండి. yi మైనస్ f ఆఫ్ xi ఈజ్ రెసిడ్యువల్. ఓకే, ఈ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ని లెజెండర్ అనే ఒక స్టాటిస్టిషియన్ ఇచ్చారు. లెజెండర్ అనే స్టాటిస్టిషియన్ ఇచ్చారు. ఇందులో ఎర్రర్ ఈ. ఇప్పుడు ఇందులో మినిమైజ్ చేయాల్సింది ఏంటి? ఈ అనమాట. ఏంటి ఫార్ములా? సమ్మేషన్ i = 1 to n yi మైనస్ f ఆఫ్ xi హోల్ స్క్వేర్. yi అంటే ఇందులో యాక్చువల్ వాల్యూ, f ఆఫ్ xi అంటే ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఆఫ్ y. ఇప్పుడు ఈ సబ్ట్రాక్ట్ చేస్తే దీని ఎర్రర్ అంటాం, అదని రెసిడ్యువల్ అంటాం. ఎర్రర్ అంటే ఇప్పుడు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అనమాట. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్, దీనికి డీవియేషన్స్కి స్క్వేర్స్ అనమాట. దాన్ని మినిమైజ్ చేయడమే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డీవియేషన్స్ ఆఫ్ యాక్చువల్ వాల్యూస్ ఆఫ్ y ఫ్రమ్ దేర్ ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఆఫ్ y, దట్ ఈస్ రెసిడ్యువల్స్. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రెసిడ్యువల్స్ అనుకోండి. దాన్ని మినిమైజ్ చేయడమే ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. ఓకే, దీని తర్వాత నార్మల్ ఈక్వేషన్స్ చూద్దాం. ఇప్పుడు నార్మల్ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఒక్కొక్క ఫంక్షన్కి చూద్దాం. ఫస్ట్ స్ట్రైట్ లైన్లో 2 నార్మల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఎన్ని పారామీటర్స్ ఉంటే అన్ని నార్మల్ ఈక్వేషన్స్ ఉంటాయి. సమ్మేషన్ i = 1 to n yi = na + b సమ్మేషన్ i = 1 to n xi. ఇది ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్. సెకండ్ వన్ సమ్మేషన్ xi yi = a సమ్మేషన్ xi + b సమ్మేషన్ xi². ఇవి 2 నార్మల్ ఈక్వేషన్స్తో సాల్వ్ చేస్తాం. మనం సాల్వ్ చేస్తే పారామీటర్స్ ఏబీ వాల్యూస్ వస్తాయి. అలాగే సెకండ్ డిగ్రీ పారాబోలాలో నార్మల్ ఈక్వేషన్స్ సమ్మేషన్ yi = na + b సమ్మేషన్ xi + c సమ్మేషన్ xi². సమ్మేషన్స్ ఫస్ట్ వన్ ఇది. సెకండ్ వన్ సమ్మేషన్ xi yi = a సమ్మేషన్ xi + b సమ్మేషన్ xi² + c సమ్మేషన్ xi³. థర్డ్ వన్ సమ్మేషన్ xi² yi = a సమ్మేషన్ xi² + b సమ్మేషన్ xi³ + c సమ్మేషన్ xi⁴. ఇవి 3 నార్మల్ ఈక్వేషన్స్. మూడిటితోని a,b,c వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ పవర్ కర్వ్ సమ్మేషన్ v = నేను ఇక్కడ i = 1 to n రాయలేదు, అది కూడా రాసుకోవచ్చు, అప్పుడు vi పెట్టాలి. సమ్మేషన్ v = na + b సమ్మేషన్ u. ఇది ఒక నార్మల్ ఈక్వేషన్. సెకండ్ నార్మల్ ఈక్వేషన్ సమ్మేషన్ uv = a సమ్మేషన్ u + b సమ్మేషన్ u². ఇందులో u అంటే log x, v అంటే log y, a = log a, క్యాపిటల్ A = log స్మాల్ a. మరి అయిపోయిన తర్వాత స్మాల్ ఏ ఎలా వస్తుంది? స్మాల్ ఏ = యాంటీ-లాగ్ ఆఫ్ క్యాపిటల్ ఏ. ఈ విధంగా మనం పవర్ కర్వ్ని మనం నార్మల్ ఈక్వేషన్స్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. ఇప్పుడు నార్మల్ ఈక్వేషన్స్ ఫర్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ చూడండి. ఇందులో 2 ఫార్మ్స్ ఉన్నాయి. ఫార్మ్ 1 y = a × b పవర్ x, దీనికి నార్మల్ ఈక్వేషన్స్ సమ్మేషన్ v = na + b సమ్మేషన్ x, ఇది ఒక ఈక్వేషను. సమ్మేషన్ xv = a సమ్మేషన్ x + b సమ్మేషన్ x², ఇది రెండోది. ఈ 2 నార్మల్ ఈక్వేషన్స్ ఇందులో యూజ్ చేస్తాం. వేర్ v = log y, క్యాపిటల్ A = log a, క్యాపిటల్ B = log b. మరి స్మాల్ b ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? స్మాల్ a = యాంటీ-లాగ్ ఆఫ్ క్యాపిటల్ A, స్మాల్ b = యాంటీ-లాగ్ ఆఫ్ క్యాపిటల్ B. ఇప్పుడు రెండో ఫార్మ్ 2 y = a × e పవర్ bx, ఇది కూడా ఎక్స్పోనెన్షియల్ కర్వే. దీనికి నార్మల్ ఈక్వేషన్స్ సమ్మేషన్ v = na + b సమ్మేషన్ x, ఇది ఒక నార్మల్ ఈక్వేషను. సమ్మేషన్ xv = a సమ్మేషన్ x + b సమ్మేషన్ x², ఇది రెండో నార్మల్ ఈక్వేషను. ఇందులో వేర్
క్యాపిటల్ వి ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై, క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ, క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ బి లాగ్ ఈ టు ద బేస్ 10. ఇప్పుడు స్మాల్ ఏ స్మాల్ బీలు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? ఏ ఈజ్ ఈక్వల్ టు యాంటీ లాగ్ ఆఫ్ ఏ, బి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ బి బై లాగ్ ఈ టు ద బేస్ 10. ఈ విధంగా ఈ నార్మల్ ఈక్వేషన్స్ యూజ్ చేసి రిక్వైర్డ్ ఫంక్షనల్ మ్యాథమెటికల్ రిలేషన్షిప్స్ అంటే స్ట్రైట్ లైన్, పారాబోలా, పవర్ కర్వ్ ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.